హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే 2 ఇన్ తిరుపతి. సే హాయ్. చూడు ఇక్కడ చూసి చెప్పరా గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకొని లేచేసరికి 8 అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి హోటల్కి అనేది వెళ్తున్నాము. మేమున్న దగ్గర నుండి ఒక 5 minutes అంతే హోటలు. హే గుండు. Two friends are there. వావ్, హౌ మెనీ ఫ్యాన్స్? మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి, దానివల్ల మీకు కంటిన్యూటీ అనేది వస్తుంది. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలా మేము హోటల్కి అని చెప్పేసి వెళ్తున్నాము. మేమున్న సైనిక్ నివాస్ వచ్చేసి అదే, అండ్ అక్కడ నుండి వచ్చి ఒక 5 minutes అంతే. మేము నిన్న వెళ్ళాం కదా కళ్యాణ కట్టకి, సో అక్కడే దాని ఆపోజిటే ఒక కొత్తది హోటల్ అనేది స్టార్ట్ చేశారు. ఒక 2-3 days అయి ఉంటుంది అంతే. సో దానికి వెళ్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇలా తిరుమల కొండ మీద నడుస్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, బట్ వచ్చేటప్పుడు ఎగమూరుగా ఉండి నడవలేకపోయాము. అదే నేను చెప్పాను కదా న్యూ హోటల్ అని చెప్పేసి, ఇదే చూడండి. నిన్న దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ మొబైల్ అనేది ఏమీ తీసుకెళ్ళలేదు. సో హోటల్ దగ్గర కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి ఆ రూమ్లో అనేది పెట్టేసి వచ్చాము. దానివల్ల ఏంటంటే మీకు ఏ వీడియోస్ ఆ టెంపుల్ సరౌండింగ్స్ కానీ ఏమి ఆ మాడవీధులు అవన్నీ కూడా ఏమీ చూపించలేదు, షూట్ చేయలేదు. ఇలా వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము. హోటల్ అనేది కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఒక 2-3 days అయి ఉంటుంది ఓపెన్ చేసి, దానివల్ల అన్ని కొత్తగాను చాలా బాగున్నాయి. చాలామంది వచ్చి తింటున్నారు. ఆ ఏసీ రూమ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. గట్టిగా హోల్ మై చికెన్ 2 hands హోల్ మై చికెన్. మోక్ష అంటే ఈ మధ్య అస్సలు కిస్ అనేది పెట్టడం లేదు, ఎంత అడిగినా కూడా పెట్టట్లేదు. అదే వాడికి అవసరం వస్తే మాత్రం ఇలా బలవంతాన పెట్టించుకుంటున్నాము. సో ఇలా బ్లాక్మెయిల్ చేసి పెట్టించుకుంటున్నాము, అలా అయితేనే పెడుతున్నాడు. ఇలా మేము ఆర్డర్ అనేది చేసాము. నేను అప్పటికే అడుగుతున్నాను నవీన్ని, పూరి ఫేవరెట్ కదా నాకు, సో పూరి చెప్తాను అని చెప్పేసి అంటుంటే పూరి వద్దు, బాగా ఆయిలీగా ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఇలా మేము బ్రేక్ఫాస్ట్ అనేది తిన్నాము. యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి తిరుపతిలో వేరే ప్లాన్స్ అనేవి ఉన్నాయి మాకు. బట్ ఏంటంటే నిన్న మార్నింగ్ ఎప్పుడో లేచేసి ఈవినింగ్ దాకా ఫుల్ టైర్డ్ అయిపోయాం. దట్టు నవీన్ ఏంటంటే టెంపుల్లో దర్శనం కోసం వెళ్ళాం కదా 1.5 hour అలా. సో అప్పుడు మోక్షని లిఫ్ట్ చేసి కూడా బాగా టైర్డ్ అయిపోయాడు. అసలే జర్నీ కూడా చేసి వచ్చాం కదా, అలాగే డ్రైవ్ కూడా చేశారు కదా నవీన్. సో దానివల్ల ఫుల్ టైర్డ్ అయిపోయారు. నాకు కూడా ఎందుకో ఫుల్ తెలియకుండానే బాగా టైర్డ్నెస్ అనేది వచ్చింది. సో ఆ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఆరామ్సే వెళ్ళి తినేసి చక్కగా రెడీ అయ్యి, అండ్ దారిలో వెళ్ళేటప్పుడు కాణిపాకం టెంపుల్ వస్తుంది. సో కాణిపాకం వెళ్ళేసి ఇంకా ఇంటికి అనేది వెళ్దాము, మధ్యలో ఫుడ్ కోర్ట్లో తినేసి అని ప్లాన్ అనేది పెట్టుకున్నాము. ఈవినింగ్ కల్లా ఇంటికి అనేది చేరాలని చెప్పేసి. సో ఇలా నేను రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్నీ కూడా సర్దేశాను. 11కి అలా మేము చెక్అవుట్ అనేది చేసాము. ట్రిప్ ప్లాన్ చేసే ముందు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చూసి వద్దాం, అలా ఫుల్ ప్లాన్స్ అనేది పెట్టుకుంటాం. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే రివర్స్ అనేది అవుతుంది, సీన్ రివర్స్ లాగా. బాత్రూంలోనే ఇంటికి వెళ్ళాక అలా మేము ముందే ప్లాన్ చేసుకుని వచ్చాం కదా, అలాంటి ప్లాన్స్ అనేవి ఏమీ అవ్వలేదు. సో ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కామన్ ఈ లైఫ్లో. అదే మనం ట్రిప్కి అనుకుంటాం కదా, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇది చూద్దాం అని చెప్పేసి, బట్ అప్పుడప్పుడు ఇలాంటివి అవుతాయి. ఇవన్నీ నీకు చూపిస్తున్నాను కదా, అవన్నీ టాయ్ షాప్స్. ఎండకు చూడండి అలా పెట్టేసుకున్నారు, ఫుల్ ఎండగా ఉంది అప్పుడు. అండ్ లైఫ్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన బాడీని మనం కష్టపెట్టకూడదు. సో వచ్చాం కదా అన్నీ చూసేసి వెళ్ళిపోవాలి అన్న వేలో ఉంటే మళ్ళీ తర్వాత వెళ్ళాక మనమే 2 days బాధపడేది మనమే కదా. సో కొంచెం బాడీకి రెస్ట్ కూడా ఇవ్వాలి. నిన్నైతే అసలు మాకు రెస్ట్ అనేది లేదు, దానివల్ల అస్సలు వెళ్ళలేకపోయాము, నెక్స్ట్ డే లేవలేకపోయాము. అంతే, ఇంకా మేము ఇంకా గో విత్ ద ఫ్లో అన్నట్లు వెళ్ళేదారిలో కాణిపాకం వస్తే కాణిపాకంకి వెళ్ళేసి అండ్ ఫుడ్ కోర్ట్లో తినేసి ఇంక ఈవినింగ్ కల్లా వెళ్ళిపోదాం అన్నది ఫస్ట్ ఈ ప్లాన్ వచ్చేసి మాది. ఇంకా అలా మేము తిరుమల నుండి కిందకి వెళ్తున్నాము అలిపిరి దగ్గరికి. ఎప్పుడైనా మీకు కూడా ఇలాంటివి జరిగినాయా? మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కదా.
అలా వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా, అవే అంత కాలినడకన నడుచుకుంటూ వచ్చేవాళ్ళు తిరుమలకి, కొండ దగ్గరికి. నిన్న నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మేము చాలాసార్లు వచ్చిన 4 times కాలినడకనే వచ్చాం మేము అని చెప్పేసి స్టెప్స్ ఎక్కి. సో ఆ వేలోనే వస్తారు. మొత్తం 3000 స్టెప్స్ ఉంటాయి. 8.5 kilometers దాకా మనం నడవాల్సి వస్తుంది. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అవంతా కూడా. ఎవరైనా ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. అలాగే శ్రీవారి మెట్లు అని చెప్పేసి ఉంటుంది. ఎవరైనా ఇంత దూరం నడవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేరే ఒక 1500-2000 స్టెప్స్ ఉంటాయి అంతే. సో 2 ways ఉన్నాయి. ఒకటి వచ్చి అలిపిరి మార్గం అండ్ ఇంకోటి శ్రీవారి మెట్టు. ఎవరైనా ఈ ఎక్స్పీరియన్స్ ట్రై చేయకపోతే, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అలిపిరి సైడే వెళ్ళాము. శ్రీవారి మెట్లు మేము ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. బట్ ఫస్ట్ ఎవరైనా వెళ్ళేటప్పుడు శ్రీవారి మెట్లు కానీ అలిపిరి కానీ ఎర్లీ మార్నింగ్ 4కి 5కి అలా అక్కడ తిరుపతి రీచ్ అయ్యేటట్లు పెట్టుకోండి. అక్కడ నుండి స్టార్ట్ చేయండి. దానివల్ల ఏంటంటే చల్లగా ఉంటుంది కదా మార్నింగ్. మ్యాక్సిమం స్టెప్స్ కానీ మ్యాక్సిమం డిస్టెన్స్ అంతా కూడా మార్నింగే కవర్ అయిపోతుంది. ఇలా మేము కిందకు వెళ్ళాక కొబ్బరి బొండలు తాగుదామని చెప్పేసి కొబ్బరి బొండం అనేది తాగాము. సో ఇలా మనం జర్నీ చేసేటప్పుడు హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా మంచిది. లేకపోతే లేనిపోని రోగాలన్నీ వస్తాయి. మోక్షకి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ అలాగే నింబూస్ కానీ అలాంటివి తీసుకొని తాపుతాము. మోక్షమా షోమి వగ్గున్ ఇటు చూడు, ఇటు చూడు మోక్షమా, మోక్షమా ఇది చూడు, గుండులో చూడు, గుండు ఫోటో చూడు, భలే వస్తుంది మోక్షో. అయితే మీరు కూడా ఎవరైనా ఉంటే ట్రై చేయండి. కిడ్స్తో వెళ్ళేటప్పుడు ఇలాంటివి వాటర్ అనేది ఎక్కువ పోయే కంటెంట్ ఉన్నాయి తీసుకొని వెళ్ళండి. అలా మేము వెళ్ళాక ఒక 1.5 hour అలా వెళ్ళాక ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి వచ్చింది. సో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ అక్కడ మేము బాదం మిల్క్ అండ్ కొన్ని ఉస్మానియా బిస్కెట్స్ అవి తీసుకున్నాము. తీసుకొని ఇంక మళ్ళీ మా జర్నీని మేము స్టార్ట్ చేసాము. చాలా బాగున్నాయి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో. ఎవరైనా వెళ్తే ఆ హైవే మీద ఉంటుంది. ఆ షాప్స్కి అయితే వెళ్ళండి. 2-3 షాప్స్ వస్తాయి మధ్యలో. సో ఇంక మేము కాణిపాకంకి వెళ్దామని చెప్పేసి హైవేని దిగేసాము. హైవే నుండి డైరెక్ట్గా వెళ్తే బెంగళూరు. సో కాణిపాకంకి ఇలా కింద నుండి వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళారు ఇప్పటిదాకా కాణిపాకం టెంపుల్కి? చాలా బాగుంటుంది. గణపతి టెంపుల్, వినాయకుడు ఉంటారు. సో తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇలా కాణిపాకంకి వెళ్తారు, తిరుపతి నుండి వచ్చిన వాళ్ళైతే. ఇలా మేము ఎంట్రీ అనేది అయ్యాము. టెంపుల్ సరౌండింగ్స్ ఏంటంటే కార్ పార్క్ చేసుకొని ఇంకా మళ్ళీ మేము దర్శనానికి అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాము. సో టెంపుల్లో ఏంటంటే మొబైల్ ఫోన్స్ అవన్నీ వెళ్ళలేవు కదా. సో మేము కార్లోనే పెట్టేసి వెళ్ళాము టెంపుల్లో. బట్ దారుణంగా ఉంది. మేము ఎన్నింటికి వెళ్ళామంటే 12కి అలా వెళ్ళాము టెంపుల్కి. ఎంత దారుణంగా ఉందంటే ఎండకి ఆ టెంపుల్ చుట్టూ రౌండ్లు ప్రదక్షిణాలు అనేది చేపించారు. సో కోనేరు అవన్నీ తిరిగి రావాల్సి వచ్చింది మేము కార్ పార్కింగ్కి. పైన డేరాలు కానీ లేకపోతే కింద నడుచుకుంటూ వెళ్ళే చోట పరదాలు వేస్తారు కదా, పట్టలు, అలాంటివి కూడా ఏమీ లేవు. చాలా కాళ్ళు అనేది చాలా మాడిపోయినాయి. మరి కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోరో అర్థం కాదు వీళ్ళంతా కూడా, టెంపుల్లో ఉండే వాళ్ళంతా. ఓన్లీ ఆంధ్ర మీల్స్ పన్నీర్ బిర్యానీ ఉందంట, పన్నీర్ బిర్యానీ. సో అలా టెంపుల్ అనేది అయిపోయాక మిడిల్లో హైవే మీదే ఆంధ్ర స్పైస్ అని చెప్పేసి అదే చపాతీ కానీ పన్నీర్ కర్రీ కానీ అమ్మని ఉందా అంటే ఏం లేవు ఈరోజు చెప్పలేదు అని అన్నారు. సో రెస్టారెంట్కి అని చెప్పేసి వచ్చేసాం మేము. బట్ అక్కడ ఏంటంటే ఆ రోజంటే చెఫ్ లేడంట. సో ఎలక్షన్స్ కానీ ఓటేయడానికి అని చెప్పేసి వెళ్ళారంట. సో దానివల్ల ఏంటంటే ఆప్షన్స్ అనేవి 2 ఆప్షన్సే ఉన్నాయి. పన్నీర్ బిర్యానీ అండ్ వెజ్ థాలీ అని చెప్పేసి ఉన్నాయి. సో ఒక ప్లేట్ అది, ఒక ప్లేట్ ఇది చెప్పాము మేము ఆర్డర్ అనేది. చాలా బాగుంది. ఆ ఆంధ్ర స్పైస్ లాగే మన సైడ్ గుంటూరు లాగే చాలా స్పైసీగా ఉన్నాయి. ఫుడ్ అవంతా కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా తినేసి ఇంక మళ్ళీ మా జర్నీని అనేది స్టార్ట్ చేసాము. ఇంకా 3 hours ఉంది జర్నీకి. సో చూడండి, మోక్ష ఆల్రెడీ పడుకున్నాడు. సీట్ బ్యాక్ సైడ్ వెళ్ళేసి పడుకున్నాడు. మేమైతే ఇంకా బెంగళూరు అనేది రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి సన్సెట్ టైం అయింది. 2 daysలోనే తిరుపతి చూసేసి వచ్చేసాము. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఈవినింగ్ కల్లా మేము ఇంటికి అనేది వచ్చాము. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.
అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? జర్నీ వ్లాగ్స్ ఏమన్నా యూస్ఫుల్గా అవుతున్నాయా మీకు? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది నాకు. మోక్ష్ ఇంకా పడుకునే ఉన్నాడు. నవీన్ ఏంటంటే కొంచెం కర్డ్, బటర్ మిల్క్, లస్సీ అవి తీసుకురావడానికి అని చెప్పేసి షాప్కి అనేది వెళ్ళారు. సో ఫైనల్లీ మేము ఇంటికి అనేది రీచ్ అయిపోయాము. మా తిరుపతి ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. 5:30కి మేము ఇంటికి రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.